తెలంగాణ కేబినెట్ లోకి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. అయితే తెలంగాణ మంత్రివర్గంలో 3 ఖాళీలున్నాయి. 3 మంత్రుల్లో ఒకరిగా అజారుద్దీన్ అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఎల్లుండి జరగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 3 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక స్థానాన్ని మాత్రమే భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ కానున్నారు అజారుద్దీన్. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. కేబినెట్లోకి అజారుద్దీన్ని తీసుకోబోతున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ ఉండనున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. కేబినెట్ విస్తరణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్లో మొత్తం 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. కేబినెట్లోకి ముస్లిం మైనారిటీలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో అజారుద్దీన్కు ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది హైకమాండ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, సునీల్, ఎల్లుండి తెలంగాణ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది. ఈ ఎక్స్పాన్షన్లో భాగంగా కేవలం ఒకే ఒక బెర్త్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారు. అయితే మొత్తం 3 బెర్తులు ఖాళీ ఉన్నప్పటికీ ఒకే ఒక బెర్తును అందులోనూ ముస్లిం మైనార్టీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్కి ఇవ్వాలని చెప్పేసి భావించారు. వాస్తవానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది. జూబ్లీహిల్స్లో గత జనరల్ ఎలక్షన్లో జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ పోటీ చేశారు. అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక రావడంతో ఆ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆ స్థానానికి సంబంధించి అక్కడ అజారుద్దీన్ ప్లేస్కు సంబంధించి ఆ నవీన్ యాదవ్కి ఇస్తున్న నేపథ్యంలో అజారుద్దీన్కి ఖచ్చితంగా అకామిడేట్ చేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. అయితే అందులో భాగంగా గవర్నర్ కోటాకు సంబంధించి ఇప్పటికే 2 బెర్తులు ఖాళీ కావడం జరిగింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2 ఖాళీ అయిన సందర్భం అయితే ఉంది. అందులో కోదండరామ్కి యథావిధిగా రిప్లేస్ చేస్తూ మరొకటి అమీర్ అలీ ఖాన్కి గతంలో ఇచ్చినప్పటికీ ఆ ప్లేస్లో అజారుద్దీన్కి ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కూడా గవర్నర్కు ఫైల్ పంపించడం జరిగింది. ప్రజెంట్ అయితే అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న నేపథ్యంలో అది ఖచ్చితంగా రేపు మాపు ఖచ్చితంగా క్లియర్ అవుతే నమ్మకం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వేరే ఆప్షన్ ఉండదు, ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి అయితే ఈ నేపథ్యంలో ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా అజారుద్దీన్కి ఆ స్థానంలో బెర్తుకు సంబంధించి అవకాశం కల్పించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం మైనార్టీ ఓట్లు చాలా కీలకమని చెప్పుకోవచ్చు. చాలా వరకు అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ వర్గాన్ని పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకునేందుకు ఈ ఎత్తుగడ అన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అజారుద్దీన్కి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి గతంలో ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అదేదో ముందుగానే ఇస్తే చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగా ఎల్లుండి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉండబోతుంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించి కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇప్పటికే ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి రాజ్భవన్లో కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద ఎల్లుండి క్యాబినెట్ ఎక్స్పెన్షన్కి సంబంధించి కేవలం ఒకే ఒక బెర్తును ఫుల్ఫిల్ చేస్తున్నారు. అది అజారుద్దీన్కి మాత్రమే ఇస్తున్నారు. మిగతా 2 బెర్తులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ మిగతా కొంతమంది నేతలు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా బల్రెడ్డి రంగారెడ్డి కానీ, అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి కానీ, ఇంకా కొంతమంది ఇతర వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా పోటీ పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో వాటిని అలాగే పెండింగ్లో ఉంచి ప్రజెంట్ కేవలం ఒకటి మాత్రమే భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మిగతా 2 భర్తీలకు సంబంధించి సామాజిక సమీకరణాలు కానీ ఇతర ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకొని తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనలోకి వచ్చింది. సో మొత్తం మీద ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకే ఒకటి బెర్త్ను ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే అజారుద్దీన్కి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. కాబట్టి అజారుద్దీన్కి సంబంధించి ఆయనను కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎల్లుండి ఉదయం 11 గంటలకు అజారుద్దీన్ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రతాప్, అయితే ఉన్నట్లుండి ఇంత హడావిడిగా ఇంకో 10-15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ లో అన్న టైంలో జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వడం అనేది ఏ రకంగా చూడాలి? జూబ్లీహిల్స్ ప్రజల్ని ఆకట్టుకోవడంలో భాగంగానే ఇది ఒక స్టెప్ అని అనుకోవచ్చా ప్రభుత్వంది? డెఫినెట్గా ఒక ఎత్తుగడ అయితే అది ఖచ్చితంగా ఉంది. వాస్తవానికి అయితే అజారుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి గతంలోనే దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ముస్లింలకు ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు క్యాబినెట్లో చోటు కల్పించాలని చెప్పేసి అధిష్టానం చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో అయితే ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఎవరు కూడా గెలుపొందని నేపథ్యంలో అది అట్లాగే ఖాళీగా ఉంటూ వచ్చిన పరిస్థితి. కాబట్టి ఎవరికన్నా నా ఎమ్మెల్సీగా చేసి వారిని తీసుకోవాలని చెప్పేసి భావించారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అయిన అమీర్ అలీ ఖాన్కే వాస్తవానికి మంత్రివర్గంలో
ఛాన్స్ దక్కుతుందని చెప్పేసి అంతా భావించారు. ఒక విధంగా చర్చ కూడా జరిగిన పరిస్థితి. సెకండ్ టైం ఎక్స్పెన్షన్ జరిగినప్పుడు, క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఆ 3 బెర్తులు ఫుల్ఫిల్ చేసిన సందర్భంగా వివేక్ వెంకటస్వామి కానీ, అదేవిధంగా వాకిటి శ్రీహరి కానీ, అడ్లూరి లక్ష్మణ్, ఈ 3 మంత్రులైన సందర్భంగా అప్పుడు కూడా అమీర్ అలీ ఖాన్కి ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అంతా భావించారు. కానీ ఆ ఈక్వేషన్స్లో ఫుల్ఫిల్ కాని నేపథ్యంలో అమీర్ అలీ ఖాన్ని ఓల్డ్లో పెట్టిన పరిస్థితి ఉంది. కొన్ని పార్టీకి సంబంధించిన అంశాలను పరిగణలోకి కూడా తీసుకొని అమీర్ అలీ ఖాన్ని కాదని చెప్పేసి ఓల్డ్లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అజారుద్దీన్కి ఇవ్వాలని చెప్పేసి గతంలో నిర్ణయించారు. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధికంగా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లర్లు ఉన్నారు కాబట్టి వాటిని బచక చేసుకునే ఒక అవకాశం కూడా ఉంటుంది. వారంతా కూడా ఇటు సైడ్ వచ్చే అంటే ఎక్కువ మెజారిటీ ఓట్లంతా కూడా తమ వైపు తిప్పుకోవాలని కూడా ఒక ఇంటెన్షన్గా కూడా కనబడుతున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద అందులో భాగంగానే ఇప్పుడు అజారుద్దీన్కి కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచించారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నవంబర్ 11న ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేవలం మీరు అన్నట్టుగా ఒక 10-12 రోజులు మాత్రమే సమయం ఉంది. దానికి అందులో ముందుగానే ఇది కన్ఫర్మ్ చేసినట్లయితే కనుక ఆ వర్గాన్ని కూడా తమ వైపు తిప్పుకుంటే గెలుపు చాలా సునాయాసంగా ఉంటుందని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రాటజీని ప్లాన్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. సునీల్ ప్రతాప్, అయితే మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడల్లా, మంత్రివర్గం జరుగుతుంది లేదా మంత్రివర్గం కూర్పు జరుగుతుంది అన్నప్పుడల్లా కూడా కొంతమంది నేతల అసంతృప్తి జ్వాలలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి 3 ఖాళీల్లో ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి చాలామంది కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఇప్పుడు మరొకసారి పెదవి విరిచే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి వాళ్ళని సముదాయించడానికి బ్యాక్ ఎండ్? ఎస్, ఖచ్చితంగా మీరు అంటున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి అంశం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా పెద్ద ఎత్తున దుమారం అయితే రేగుతుంది. సెకండ్ టైం ఎక్స్పెన్షన్ జరిగినప్పుడు కూడా 3 బెర్తులు ఫుల్ఫిల్ చేసిన సందర్భంగా అంటే వివేక్ వెంకటస్వామి కానీ, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి 3 బెర్తులు వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు కూడా చాలామంది సీనియర్లంతా కూడా ఎవరెవరైతే ఆశా వాళ్ళు ఉన్నారో వారంతా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. వారిని మచ్చిక చేసుకునేందుకు స్వయంగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అట్లా కొంతమంది అంతా కూడా ఎవరెవరైతే ఆశ వాళ్ళు ఉన్నారో వారి వద్ద కూడా స్వయంగా వారి ఇండ్ల వద్దకు వెళ్ళి వారికి ఖచ్చితంగా వారికి న్యాయం చేకూరుస్తాం, నెక్స్ట్ టైం వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం, పార్టీ ఖచ్చితంగా వాళ్ళని పరిగణలోకి తీసుకుంటుందని చెప్పేసి వారికి ఇండ్ల వద్దకు కూడా వెళ్ళి భరోసా కల్పించిన పరిస్థితి. ఎందుకంటే మల్లారెడ్డి రంగారెడ్డి దగ్గరికి కానీ, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి దగ్గరికి కానీ, ఇంకా మిగతా నేతలు ఎవరెవరైతే ఆశలు పెట్టుకున్నారో వారి అందరి వద్ద కూడా వెళ్ళి అంతా కూడా చర్చలు జరిపి వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అన్నప్పుడు కూడా చాలామంది ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి అయితే ప్రతిసారి నాకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి తనకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆయన ప్రతిసారి ఇదే కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తాజాగా క్యాబినెట్లోకి వెళ్ళినట్టు కూడా పోస్టర్ కూడా ఆయన అనుచరులంతా కూడా కొన్ని ఫ్లెక్సీలు కూడా మునుగోడు నియోజకవర్గంలో వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన పెద్ద ఎత్తున ఆశలు కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అవుతున్నప్పుడు కూడా ఆయనకు అవకాశం కల్పించకుండా కేవలం అజారుద్దీన్ ఒక్క బెర్త్కు మాత్రమే ఏఐసీసీ ఆమోద ముద్ర తెలపడం కూడా ఆయన కాస్త అసంతృప్తికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. మిగతా ఇంకెవరైతే ఆశలు పెట్టుకున్నారో వారంతా కూడా కాస్త అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. వాటిని కూడా ఈసారి ఎట్లా మంచిగా చేసుకుంటారు, ఇంకా 2 బెర్తులు ఇంకా ఖాళీలో ఉన్నాయి కాబట్టి వాటిని చూపించి వారిని సముదాయించే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సునీల్, సో మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకున్నటువంటి అభ్యర్థికి అజారుద్దీన్ స్పందించారా? దీనికి సంబంధించి ఆయన స్పందన ఏమన్నా తెలియజేశారా? ఈ విషయం తెలిసిందా? ప్రస్తుతం ఆయనను స్పందన కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన అందుబాటులోకి రావట్లేదు. ఎందుకంటే పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి ఆయన ఇంకా పూర్తిగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. దీనికి సంబంధించి కూడా ఆయన స్పందించేది కూడా నిరాకరిస్తున్న పరిస్థితి. కానీ ఆయనకు మాత్రం క్యాబినెట్లోకి వస్తుందని చెప్పేసి ముందస్తుగానే ఆయన కూడా ఒక సమాచారం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పార్టీలో ఇంటర్నల్గా కూడా ఒక చర్చ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా అజారుద్దీన్కి క్యాబినెట్లోకి తీసుకుంటానని కూడా ఒక భరోసా హామీ కూడా కల్పించిన పరిస్థితి. ఎందుకంటే జూబ్లీహిల్స్కు సంబంధించి బైపోల్ వస్తుందని ఒక కన్ఫర్మ్ అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున కొంతమంది ముస్లింకు సంబంధించిన నేతలంతా కూడా ఖచ్చితంగా ఆ సీటుకు గతంలో అజారుద్దీన్ పోటీ చేశారు కాబట్టి అజారుద్దీన్ కానీ లేదంటే కనుక ఇతరత్ర ఎవరికైనా అవకాశం కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా వచ్చి గాంధీ భవన్కి వచ్చి విజ్ఞప్తి చేసిన సందర్భం కూడా ఖచ్చితంగా అక్కడ ఆ ప్లేస్కు సంబంధించి ఎవరికైతే అనుకున్నారో వారికి న్యాయం చేసే విధంగా కూడా ఖచ్చితంగా హామీ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి అజారుద్దీన్కి ఖచ్చితంగా అందులో భాగంగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన
కాకముందుకే అంత ముందుకే గవర్నర్ కోటాకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుతోటి అమీర్ అలీ ఖాన్ కానీ కోదండరాంకు సంబంధించిన సభ్యత్వాలు రద్దు కావడం, దాన్ని అల్టిమేట్గా అంటే అదురుగా తీసుకొని ఆ ప్లేస్లో కోదండరాంకి యథావిధిగా అవకాశం కల్పిస్తున్నాయి. మరోవైపు అమీర్ అలీ ఖాన్ ప్లేస్లో అజారుద్దీన్కి రిప్లేస్ చేసి కూడా క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి కూడా గవర్నర్ దగ్గర కూడా పంపించిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా త్వరలో గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంటుంది. గవర్నర్ ఆమోద ముద్ర వేసే లోపు క్యాబినెట్లోకి అజారుద్దీన్ తీసుకోవాలని చూస్తున్నారు. ఇక 2 సభల్లో సభ్యుడు కానప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా 6 నెలల వరకు సభ్యుడు కానప్పటికీ కూడా మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని అజారుద్దీన్కు ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు సునీల్. ఓకే ప్రతాప్.